హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ కైనమాటిక్ పెయిర్స్. సో అసలు కైనమాటిక్ పెయిర్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క టైప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ కైనమాటిక్ పెయిర్స్ 3 టైప్స్గా క్లాసిఫై చేయబడింది. సో అదేంటి, ఫస్ట్ది అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్ మధ్య ఎటువంటి టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ ఉంది దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషను. అండ్ ఆ ఎలిమెంట్ల మధ్య ఏ టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషను. అండ్ ఆ ఎలిమెంట్స్ ఎటువంటి టైప్ ఆఫ్ క్లోజర్, అంటే అవి ఆ రిలేటివ్ మోషన్ కానీ లేదా కాంటాక్ట్ కానీ ఆ పెయిర్ ఏదైతే ఉందో వాటి మధ్య ఆ క్లోజ్నెస్, అంటే అది సెల్ఫ్గా ఉందా లేకపోతే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా దాని మీద యాక్ట్ అవ్వడం వల్ల ఆ పెయిర్ అనేది రన్ అవుతుందా అనేది మూడో టైప్. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్ మధ్య రిలేటివ్ మోషన్ బట్టి మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేయబడ్డాయి. అవి స్లైడింగ్ పెయిర్, టర్నింగ్ పెయిర్, రోలింగ్ పెయిర్, స్క్రూ పెయిర్ అండ్ స్పెరికల్ పెయిర్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఆ రెండిట్ల మధ్య బట్టి లోవర్ పెయిర్, హయ్యర్ పెయిర్. అండ్ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ క్లోజర్ దాన్ని బట్టి సెల్ఫ్ క్లోజ్డ్ పెయిర్ అండ్ ఫోర్స్డ్ క్లోజ్డ్ పెయిర్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ది స్లైడింగ్ పెయిర్. సో స్లైడింగ్ పెయిర్ అంటే ఏంటి, ఏదైనా రెండు ఎలిమెంట్ల మధ్య ఆ రిలేటివ్ మోషన్ అనేది స్లైడింగ్లో ఉంటే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్క్వేర్ బ్లాక్ ఉంది, మధ్యలో స్క్వేర్ హోల్ ఉంది, అందులో ఒక స్క్వేర్ బ్లాక్ని ఇన్సర్ట్ చేసాము. సో ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు. ఈ రెండిటి మధ్య ఆ రిలేటివ్ మోషన్ ఎలా ఉంటుంది, ఇలా స్లైడింగ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం స్లైడింగ్ పెయిర్ అని పిలుస్తున్నాము. ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి పిస్టన్ అండ్ సిలిండర్, క్రాస్ హెడ్. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో రెండు ఎలిమెంట్ల మధ్య స్లైడింగ్ మోషన్ ఉంటే దాన్ని మనం స్లైడింగ్ పెయిర్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ది వచ్చేసరికి టర్నింగ్ పెయిర్. రెండు ఎలిమెంట్ల మధ్య టర్నింగ్ మోషన్ ఉంటే, అంటే ఇక్కడ మనం చూస్తే ఒక సిలిండర్ ఉంది. సో సిలిండర్ లోపల మనకి ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే రోటరీ మోషన్ ఉంది. అంటే ఇక్కడ ఈ సిలిండర్ లేదా ఈ బ్లాక్ మధ్యలో ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, టర్నింగ్ అవుతుంది. సో అందుకోసమే దీన్ని మనం టర్నింగ్ పెయిర్ అన్నాము. When the two elements of a pair are connected in such a way that one can only turn on revolution about a fixed axis of another link. సో ఈ రెండు కూడా ఇదొక లింకు కదా. సో ఒకటి మాత్రం కాన్స్టెంట్గా ఉండి రెండోది రొటేట్ అయితే, రెవల్యూషన్ అయితే లేదా టర్న్ అయితే దాన్ని మనం టర్నింగ్ పెయిర్ అని పిలుస్తున్నాము. ఓకే, సో చాలా వరకు మనం చూసుకోవచ్చు ఈ సర్క్యులర్ హోల్లో ఈ షాఫ్ట్ విత్ కాలర్, దీన్ని మనం చూసాం కదా, ఇది కాలర్ అనమాట. సో ఈ స్లైడింగ్ మోషన్ని ఆపుతుంది కాలర్స్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి చాలా ఉంటాయి. సో లేత్ స్పిండిల్స్ కానీ లేకపోతే జనరల్ బేరింగ్స్ కానీ క్రాంక్ షాఫ్ట్స్ కానీ, సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ పెయిర్ వచ్చేసరికి రోలింగ్ పెయిర్. సో ఈ రోలింగ్ పెయిర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బాల్ బేరింగ్ ఆర్ రోలర్ బేరింగ్స్. సో ఇందులో ఏంటి అంటే ఆ టూ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది, రెండో ఎలిమెంట్ దాని మీద రోల్ అవుతుంది. దీన్నే మనం రోలింగ్ పెయిర్ అన్నాం. వెన్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పెయిర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సచ్ ఎ వే దట్ వన్ రోల్స్ ఓవర్ అనదర్ ఫిక్స్డ్ లింక్. ఒక ఫిక్స్డ్ లింక్ మీద ఇంకొక ఎలిమెంట్ రోల్ అవుతుంది, దాన్నే మనం రోలింగ్ పెయిర్ అన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ బాల్ బేరింగ్స్ అండ్ రోలర్ బేరింగ్స్.
అండ్ స్క్రూ పెయిర్కి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ బోల్ట్ అండ్ నట్. ఇందులో ఏమవుతుంది అంటే వెన్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పెయిర్ ఆర్ కనెక్టెడ్, ఆ రెండు ఎలిమెంట్లు ఎలా కనెక్ట్ ఉన్నాయి అంటే వన్ ఎలిమెంట్ కెన్ టర్న్ అబౌట్ అదర్ బై స్క్రూ థ్రెడ్స్. ఒక ఎలిమెంట్ టర్న్ అవుతుంది. ఓకే, సో అది ఎలా అంటే స్క్రూ థ్రెడ్స్ బేస్ చేసుకొని టర్న్ అయ్యి దాని యొక్క మోషన్ అనేది ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఈ బోల్ట్కి నట్టు ఫిక్స్ చేస్తే మనం ఇలా టర్న్ చేస్తాం కదా, సో అది దేనివల్ల అవుతుంది, దీనిపైన ఉన్న స్క్రూ థ్రెడ్ వల్ల అండ్ ఈ నట్ లోపల ఉన్న స్క్రూ థ్రెడ్ వల్ల. అంటే రెండిటి మధ్య ఒక మోషన్ అనేది వాటిలో ఉన్న స్క్రూ థ్రెడ్ మీద బేస్ అయి ఉంది. సో దాన్ని మనం స్క్రూ పెయిర్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి స్పెరికల్ పెయిర్. సో ఈ స్పెరికల్ పెయిర్ అనేది మనకి ఏంటి అంటే ఒక స్పెరికల్ షేప్లో ఉన్న ఒక ఎలిమెంట్ ఆ రెండిటి మధ్య ఉన్న మోషన్కి సపోర్ట్ చేస్తుంది. సో అదే మనకి స్పెరికల్ పెయిర్ అవుతుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్, లేదా మనకి కార్ మిర్రర్కి అటాచ్ అయి ఉంటుంది అది, అండ్ లేదా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జాయ్స్టిక్ కూడా ఇలాగే ఉంటుంది. వెన్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ వన్ ఎలిమెంట్, అది స్పెరికల్ షేపు, టర్న్స్ ఆర్ స్వివిల్ అబౌట్ అదర్ ఫిక్స్డ్ ఎలిమెంట్. సో ఈ రెండు కూడా ఫిక్స్డ్ ఎలిమెంట్లే. ఓన్లీ ఇదేమవుతుంది, ఈ లీవర్తో మనం ఇటువైపు కానీ సో ఆ మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది, టర్న్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు మాత్రం కాన్స్టెంట్గా ఉంటాయి. దీన్నే మనం ఏమంటాము అంటే స్పెరికల్ పెయిర్ అని పిలుస్తాము. ఓకే, వెన్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సచ్ ఏ వే దట్ వన్ ఎలిమెంట్, స్పెరికల్ షేప్ ఉన్న ఒక ఎలిమెంట్ టర్న్ అవుతుంది ఆర్ స్వివిల్ అవుతుంది అబౌట్ అదర్ ఫిక్స్డ్ ఎలిమెంట్. ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని ఈ స్పెరికల్ షేపు టర్న్ అవ్వడం కానీ స్వివిల్ అవ్వడం కానీ జరిగితే దాన్ని మనం స్పెరికల్ పెయిర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడతో ఫస్ట్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ మధ్య కాంటాక్ట్ని బేస్ చేసుకొని టూ టైప్స్. సో ఒకటి లోవర్ పెయిర్, రెండవది హయ్యర్ పెయిర్. సో దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాము, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ క్లోజర్. సో ఇందులో టూ టైప్స్, ఒకటి సెల్ఫ్ క్లోజ్డ్ పెయిర్, రెండోది ఫోర్స్ క్లోజ్డ్ పెయిర్. ఫస్ట్ ఫోర్స్ క్లోజ్డ్ పెయిర్ అంటే ఏంటి అనేది చూద్దాం. రెండు ఎలిమెంట్ల మధ్య మనకి మెకానికల్గా కనెక్షన్ ఉండదు, కానీ ఒక ఎక్స్టర్నల్ ఫోర్సు దాని మీద యాక్ట్ అవ్వడం వల్ల ఈ రెండు ఎలిమెంట్లు కనెక్ట్ అయ్యి పెయిర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యామ్స్ అండ్ ఫాలోవర్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ షాఫ్ట్కి ఒక స్ప్రింగ్ అనేది అటాచ్ చేయడం జరిగింది. సో ఇది మీదకి వెళ్ళినప్పుడు స్ప్రింగ్ కంప్రెస్ అయింది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు స్ప్రింగ్ ఎక్స్పెండ్ అయింది. ఓకే, అంటే మనం ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వాడడం వల్ల ఈ రెండు కూడా కాంటాక్ట్లోకి వచ్చాయి, ఈ షాఫ్ట్ అండ్ ఈ క్యామ్ కూడా. ఓకే, సో దీన్ని మనం ఫాలోవర్ అంటున్నాము, ఇది క్యాము. సో ఈ క్యాము అండ్ ఈ ఫాలోవర్ రెండు కూడా మనకి కాంటాక్ట్లో ఉన్నాయి బై ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల. వెన్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పెయిర్ ఆర్ నాట్ కనెక్టెడ్ మెకానికల్, ఈ రెండు కూడా మెకానికల్గా కనెక్ట్ అవ్వలేదు, కానీ ఆ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి. ఎందువల్ల? బై ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల. దీన్నే మనం ఫోర్స్ క్లోజ్డ్ పెయిర్ అంటున్నాము. సో ఇక్కడ నేమ్లోనే ఉంది ఫోర్స్. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఆ రెండు కూడా ఒక క్లోజ్డ్ పెయిర్ కింద కనెక్ట్ అయ్యాయి, రిలేటివ్ మోషన్ అనేది జనరేట్ చేస్తున్నది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ క్లోజ్డ్లో అలా ఉండదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ ఉండదు. ఓన్లీ ఆ రెండు కూడా ఈ రెండు ఎలిమెంట్లు మెకానికల్గా కనెక్ట్ అయి ఉంటాయి, ఆ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ అనేది జనరేట్ అవుతుంది. దీన్నే మనం సెల్ఫ్ క్లోజ్డ్ పెయిర్ అన్నాం. సో ఇది మనకి మెయిన్గా టైప్స్ ఆఫ్ కైనమాటిక్ పెయిర్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. సో
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.